శ్రేయా ఒసే ఈ బైక్స్ పిచ్చేంటి నీకు? అలా చూస్తూ ఉండిపోతావా బైక్స్ని? పక్కన యుద్ధం జరిగినా పట్టించుకోవా? నేను ప్రతి బైక్ని చూసి ఎగ్జైట్ అవ్వను. అది RX-100 అవుతేనే ఎగ్జైట్ అవుతాను. అయినా నా బైక్స్ పిచ్ గురించి నీకు చెప్పిన అర్థం కాదులే. ఇదిగో మీ ఇల్లు వచ్చేసింది. అయినా బైక్స్ అంటే R15, FZ, డ్యూక్ ఇలాంటి బైక్స్ అంటే ఇష్టపడాలి కానీ చీప్గా ఓల్డ్ మోడల్ RX-100 ఎవడైనా ఇష్టపడతాడా? ఓల్డ్ అని నువ్వు అంటున్నావు, ఎవర్ గ్రీన్ వింటేజ్ అని నేను అంటున్నా. ఆ బైక్కి కీస్ ఆన్ చేసి కిక్ కొట్టి గేర్ వేసి యాక్సిలరేటర్ రేస్ చేస్తుంటుంది. ఆ ఫీల్ ఎంత బాగుంటుంది తెలుసా? నీకు అర్థం కాదులే. ఆ సౌండ్కే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఉండాల్సిన దానివే. నీతో నేను వాదించలేను. ఇందాక నుంచి వెనకొకటి ఫాలో అవుతున్నాడు, చూసుకో. ఏడ్చాడులే. సర్లే బాయ్. హే శ్రేయా, జాగ్రత్త. ఓకే. బ్లడ్ వస్తున్నట్టుంది. అరే బాగా తగిలినట్టున్నాయే, ముందని పట్టుకోండి. ఏంట్రా పొద్దునే తాగి నడుపుతున్నావా ఏంటి? అమ్మాయిలు కనపడితే ఇలా గుద్దేస్తారా? రోడ్డు మీద అమ్మాయిలు తిరగనేయట్లేదు కదరా మీలాంటి వాళ్ళు. అన్నా సారీ అన్న, తెలియకుండా జరిగింది, సారీ చెప్పు. కళ్ళు నెత్తికెక్కాయంట్రా నీకు? కేసు పెడితే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. మేడం మీరు చూస్తున్నట్టయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని గుద్దేశాడు. ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ అబ్బాయి మీద IPC సెక్షన్ 405, 406 మీద FIR ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. కేసులు అంటాడేంటన్నా? ఇలాంటి వాళ్ళ IPC సెక్షన్ కేసు పెట్టాలండి. అవును, పోలీస్ స్టేషన్ ఏంటన్నా? మరేం మేడం చేయాలా? మేడం బై మిస్టేక్ జరిగిపోయింది మేడం, మీరేనా చెప్పండి. పోలీస్ స్టేషన్ అంటే నాకు కెరీర్ స్పాయిల్ అయిపోద్ది.